హైదరాబాద్ లో భారీ ఆన్లైన్ గేమింగ్ స్కామ్ గుట్టు రట్టయింది. 5,000 కోట్ల ఆన్లైన్ గేమింగ్ ఫిన్టెక్ స్కామ్ ను బయటపెట్టారు డీజీజీఐ అధికారులు. ఆన్లైన్ గేమింగ్ పేరుతో డొల్ల కంపెనీలతో కోట్లాది రూపాయలు మళ్లించినట్లుగా గుర్తించారు. ఓషియానిక్ వెబ్ సొల్యూషన్స్, వెబ్విన్ సొల్యూషన్స్ అనే షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించినట్లుగా తేలింది. 5,000 కోట్ల లావాదేవీలకు సంబంధించిన ట్యాక్స్ ను ఎగ్గొట్టి దుబాయ్కు మళ్లించినట్లుగా నిర్ధారించారు. దుబాయ్ కేంద్రంగా దందా నడిపిన కేటుగాళ్లు టెక్నాలజీని వాడి ఏకంగా బ్యాంకులకే టోకరా వేశారు. బ్యాంకింగ్ ఏపీఐలను దుర్వినియోగం చేసి ఆడిట్ కు దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. విగోఫిన్ డైరెక్టర్లు ప్రభు కుమార్, రాజశేఖర్ రెడ్డిలపై అధికారులు నిఘా పెట్టారు. వీరి పాత్రపై ఆరా తీస్తున్నారు. ప్రధాన నిందితుడు దుబాయ్ నుంచి ఈ నెట్వర్క్ నడిపిస్తున్నట్లుగా గుర్తించారు డీజీజీఐ అధికారులు. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సుస్మిత. ఈ స్కామ్ అసలు ఎలా వెలుగులోకి వచ్చింది? దీంట్లో రాజకీయాలు లేదా అధికారులకు సంబంధించిన పాత్ర ఏమైనా ఉందా? ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఆన్లైన్ గేమింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ కి. అలాగే ఇంటెలిజెన్స్ విభాగం 5,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ట్యాక్స్ ఎగ్గొట్టడంతో దాని గురించి నిఘా పెట్టారు కొన్ని రోజులుగా. దీంతో 5,000 రూపాయలకు సంబంధించిన ఏదైతే ఉందో ట్యాక్స్, అలాగే ఆన్లైన్ గేమింగ్ ఏదైతే ప్రస్తుతం నిషేధించారో దానికి సంబంధించి కూడా బట్ట బయలైంది. అయితే దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి కూడా నెట్వర్క్ ఏర్పాటు చేస్తున్నారు. మెట్రోపాలిటన్ ప్రాంతాలు ఏవైతే హైదరాబాద్, ముంబై ప్రాంతాల్లో పూర్తిగా సంబంధించి నెట్వర్క్ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. నిన్న కొన్ని ప్రాంతాల్లో జోష్ ని అధికారులు రైడ్ చేశారు. ఆ సమయంలో పూర్తిగా కూడా ఈ దందా అంతా వెలుగులోకి వచ్చింది. ఫిన్టెక్ ముసుగులో 5,000 కోట్ల రూపాయలు దందా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆన్లైన్ గేమింగ్ పేరుతో డొల్ల కంపెనీలతో కోట్లాది రూపాయలు కూడా మళ్లించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ 5,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ట్యాక్స్ ఎగ్గొట్టారు. అలాగే కొన్ని షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి ఆ షెల్ కంపెనీల ద్వారా వీళ్ళందరూ కూడా డబ్బులు లావాదేవీలు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఇందులో కీలకంగా నిందితులు ఉన్నారు. అయితే ప్రభు కుమార్ ముంబైకి చెందిన వ్యక్తి, హైదరాబాద్ నగరానికి చెందిన రాజశేఖర్ రెడ్డి, వీరిద్దరూ కీలక నిందితులు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. దుబాయ్ కేంద్రంగా పూర్తిగా ఈ దందా అంతా నడిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఓటీపీ లేకుండా ఈ 5,000 కోట్ల రూపాయలు కూడా నిధులు బదలాయించినట్టు కూడా తెలుస్తుంది. దుబాయ్ కేంద్రంగా మారుతున్నారు. హైదరాబాద్ లో పీకలాగా పూర్తిగా ఈ దొంగ కదిలినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఫిన్టెక్ స్కామ్ డీజీజీఐ అధికారులు బయట పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా రియల్ మనీ గేమింగ్ జీఎస్టీ ఎందుకు ఎస్క్రో ఖాతాల నుంచి వినియోగించినట్టు కూడా తెలుస్తుంది. ఓషియానిక్ వెబ్ సొల్యూషన్స్, వెబ్విన్ సొల్యూషన్స్ అనే నకిలీ షెల్ కంపెనీల ద్వారా పూర్తిగా నిధులను మళ్లించారు. పని మ్యాచ్ 360 మరియు రేస్ 247 ఈ వెబ్సైట్ల ద్వారా కూడా ఈ అక్రమ దందా సాగినట్టుగా కూడా తెలుస్తుంది. బ్యాంకింగ్ ఏపీఐలను దుర్వినియోగం చేసి ఆడిట్ కు దొరకకుండా కూడా ఈ కేటకాలు జాగ్రత్త పడ్డారు. విగోఫిన్ డైరెక్టర్ కూడా వీరిద్దరిని అరెస్ట్ చేసి ప్రస్తుతం వారిద్దరిని అరెస్ట్ చేసినట్టు కూడా అధికారులు అయితే చెప్పినట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుస్మిత.